భారత్లో సంప్రదాయ నెలవారీ జీతాల చెల్లింపు విధానంలో మార్పులు తీసుకురావాలని షాదీ.com వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ ప్రతిపాదించారు. కంపెనీలు తమ ఉద్యోగులకు నెలకు 2 సార్లు వేతనాలు చెల్లించాలని ఆయన సూచించారు. దీనివల్ల ఉద్యోగుల నెలవారీ బడ్జెట్ సాఫీగా సాగుతుందని, క్రెడిట్ కార్డులు లేదా లోన్ యాప్లపై ఆధారపడడం తగ్గుతుందని, జీతాలు ఆలస్యం కావడం వల్ల వచ్చే మానసిక ఒత్తిడి తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. మిట్టల్ సూచన ప్రకారం కంపెనీలు తమ ఉద్యోగులకు నెలకు ఒకేసారి కాకుండా 2 సార్లు జీతాలు ఇవ్వనున్నారు. ఇందులో సగం జీతాన్ని నెల మధ్యలో అంటే 15వ తేదీన, మిగిలిన సగాన్ని నెల చివరన అంటే 30వ తేదీన ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలి. నెల మధ్యలో చేతికి డబ్బు అందటం వల్ల ఉద్యోగుల నెలవారీ బడ్జెట్కు ఎలాంటి అంతరాయం కలగదని ఆయన నేను ఎన్నోసార్లు నేను ఒక వీడియో చేద్దాం అనుకున్నా. ఏంది అంటే ఎప్పుడు 1 మంత్ లేకపోతే 1 మంత్ 10 డేస్ తర్వాతనే శాలరీ ఎందుకు తీసుకోవాలి? 15 డేస్కి ఒకసారి ఎందుకు తీసుకోకూడదు? మనము వేరే దేశాల్లాగా ఎదగాలనుకుంటున్నాం, కానీ వేరే దేశాల్లాగా ఈ శాలరీ ఎందుకు మార్చకూడదు అని చెప్పేసి దాని మీద నేను ఈరోజు కొంచెం ఏదో వీడియో చేద్దాం అనుకున్నా. ఇందాక ఒక అతను వీడియో నాకు వచ్చింది. ఏంది అంటే 15 డేస్ పాలసీ, లేబర్ పాలసీ ఎందుకు ఇవ్వద్దు 15 డేస్కి ఎంప్లాయ్? ఎందుకంటే వాళ్ళకి 15 డేస్ వరకు వాళ్ళకి నెలనాడు ఈఎంఐలు అవి ఇవి, లేకపోతే స్కూల్ ఫీజులని అవని ఇవని, క్రెడిట్ కార్డు బిల్లులని, నెల వచ్చిందంటే సిలిండరో లేకపోతే ఇంటి మన ఎక్స్పెన్సెస్ రెంట్లో లేకపోతే అవి ఇవి కిరాణా సరుకులో తీసుకొని రావాలి. 15 డేస్కి ఒకసారి శాలరీ అనేది ఎందుకు రాకూడదు? ఈ కాన్సెప్ట్ నేను చాలాసార్లు ఆలోచించినామమ్మా. అది చాలా కరెక్ట్ పద్ధతి. యాక్చువల్లీ 15 డేస్కి ఒకసారి శాలరీ అనేది ఎంప్లాయీకి ఇస్తే చాలా దేశం అనేది ముందరికి పోతుంది, చాలా బాగుపడుతుంది వ్యవస్థ. ఎందుకు చెప్తున్నాము అంటే ఇచ్చేది ఎలాగూ తప్పదు ఎంప్లాయీకి. కాన్సెప్ట్ ఇది. అన్ని 15 డేస్కే శాలరీ వేస్తే 15 డేస్కి మానేసే రూల్ ఏమి ఉండదు. కాకపోతే వేరే కంట్రీస్లో 1 వీక్ 15 డేస్ 1 మంత్లో కూడా నడుస్తూ ఉన్నాయి. మన దేశంలో ఎందుకు అమలు చేయకూడదు ఇలాంటివి? డెవలప్మెంట్ అయితే కావాలి అంటుంటాం, కానీ 15 డేస్ శాలరీ అనేది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న కోరికలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 డేస్లోనే వచ్చిన శాలరీ అంతా అయిపోతుంది వాళ్ళకి. మళ్ళీ 10 డేస్లో 10th లోపు కూడా ఉండదు వాళ్ళ దగ్గర శాలరీ. మళ్ళీ 20 డేస్ కష్టపడి మళ్ళీ అది ఎప్పుడు వస్తుందో, మళ్ళీ 20 డేస్లో మళ్ళీ దాని తర్వాత ఖర్చులు అనేవి ఏదున్నా వాళ్ళు నెక్స్ట్ మంత్కి పోస్ట్పోన్ చేసుకోవాలి. ఆ పరిస్థితి అనేది మారాలి. జీతం అనేది ఇవ్వక ఎలాగో తప్పదు, కానీ ఎంప్లాయీకి ఇస్తే వాళ్ళు కుటుంబంతో పాటు ఏదన్నా ఖర్చు చేయాలనుకుంటారు, ఎక్స్పెన్సెస్ పెట్టాలనుకుంటారు, లేదంటే ఎవరికైనా అప్పులు ఇచ్చేది ఉంటుంది వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతారు, లేదంటే ఎమర్జెన్సీ ఉంటుంది, హెల్త్ విషయం ఉంటుంది. ఆ టైంకి డబ్బులు లేకపోతే వాడు అప్పు చేయాల్సి వస్తుంది. ఎంప్లాయీ ఆ మంత్లో అప్పు చేసి మళ్ళీ నెక్స్ట్ మంత్లోనో దాని తర్వాతనో ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. 15 డేస్ శాలరీ కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. వాళ్ళ ఆనందం అనేది చాలా బాగా గడుపుతారు అని చెప్పేసి, ఆనందంగా ఉంటారు జనాలు. మిడిల్ క్లాస్ పర్సన్కి చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. ఇది అమలు చేసి ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది ఇండియాలో.